మనకి ప్రతిరోజు ఆదరణ వాక్యం అందిస్తున్న సిస్టర్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబమును దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. క్రైస్ట్ మిరాకిల్ వర్డ్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము. ఆల్ ఎట్ వన్స్ an angel touched him and said, get up and eat. 1 Kings chapter 19 verse 5. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ఆయన బిడ్డలనైన వారిని ఆయన తప్పక పోషిస్తాడు, నడిపిస్తాడు. ఏమి చేయాలో, ఎలా జీవించాలో కూడా బోధిస్తాడు. మనము చాలా సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, ఆలోచన చేస్తాం, నేను ఒంటరిని, నాకు ఏ సహాయము లేదు, ఎవరు నన్ను పట్టించుకోరు అని. కానీ అటువంటి సందర్భంలోనే దేవుడు మనల్ని విడువక రక్షిస్తూ తన యొక్క కృపను మనపై చూపిస్తుంటాడు. ఈరోజు వాక్య భాగమును మనము గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవదూత ఈ మాటలను చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. అతను ఒక గొప్ప ప్రవక్త అయినప్పటికీ నిస్సహాయునిగా మారిపోయాడు. లేఖనాలలో వ్రాయబడి ఉంది, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఏలియా అంటున్నాడు, ప్రభువా, ఇంతవరకు చాలు నా జీవితం, ఇప్పుడు నేనేమి చేయలేని వానిగా ఉన్నాను, నా ప్రాణం తీసుకో అని. బలహీనమైన వ్యక్తి వలె, ఒక సామాన్యుడు, ఒక అవిశ్వాసి వలె, దేవుని శక్తిని ఎరగనటువంటి వాని వలె మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇటువంటి ఆలోచననే కలిగి ఉన్నావా? నీవొక విశ్వాసివి, నీ ఒక ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తివి. ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలను దేవుని సహాయము ద్వారా ఎదుర్కొని నిలువబడగలిగినటువంటి నీవు కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్న శ్రమను, ఇప్పుడు నీకు వచ్చిన కష్టాన్ని చూస్తూ, అయ్యా ఇక నా వలన కాదు, నేను పోరాడలేను అని మాట్లాడుతున్నావా? అయితే ఆ రోజున ఏలియా జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యము, దేవుడు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ స్థితి రాకమునుపు ఏలియా ప్రార్థన ద్వారా ఆకాశము నుండి అగ్నిని కురిపించి దహన బలినిస్తాడు. ప్రార్థన ద్వారా ఆగిపోయిన వర్షాన్ని కురిపించాడు. ఈ కార్యాలు చేసిన ఏలియా ఈ విధంగా ఒక బలహీనునిగా మారడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యెజబేలు రాణి చేసినటువంటి ఒకే ఒక్క ప్రకటన ఏలియాలో భయాన్ని కలిగించింది, నిరుత్సాహానికి కారణమైంది. ఇక అంతా అయిపోయిందనే ఆలోచన వచ్చింది. యెజబేలు రాణి ఏలియాను చంపమని ఆజ్ఞ ఇవ్వగా ఆ మాట తెలిసినటువంటి ఏలియా ప్రాణభయముతో పారిపోయాడు. అడవి గుండా ప్రయాణిస్తూ ఇక నడవలేని స్థితిలో ప్రార్థిస్తున్నాడు. ఇక అంతా అయిపోయింది, ఆ యెజబేలు నన్ను చంపక మునుపే నీవే నా ప్రాణమును తీసుకో అని అంటున్నాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న తన భక్తుణ్ణి విడిచిపెట్టడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాడు కదా, ఆయనేమి మన మనుష్యుల వంటి వాడు కాడు కదా. ఏలియా మనుష్యుని హృదయముతో ఆలోచించి, నేను ఒంటరినని అనుకున్నాడు, నాతో పాటు ఎవరూ లేరు, నాకు భోజనం పెట్టేవారు కూడా లేరు అని బాధపడ్డాడు. అయితే పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కోసం జీవిస్తున్న వారికి ఏ ఆపద దేవుడు రానివ్వడు, ఎటువంటి శోధన దేవుడు కలగనివ్వడు. ఒకవేళ వచ్చినా వాటి నుండి ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. ఏలియా అనుకొని ఉండొచ్చు, ఆహారం లేకనే నేను చనిపోతాను అని. కానీ దేవుడు ఏలియా కొరకు దేవదూతనే పంపి ఆహారం సిద్ధపరిచాడు. దేవదూతని ఏలియాకు కాపలాగా ఉంచి నడిపించాడు, ఆ ఆపద నుండి తప్పించాడు. ఈ రోజున నీవు కూడా ఏలియా వంటి పరిస్థితిని అనుభవిస్తున్నావా? నీవు ఎవరి తోడు లేక, ఎవరి సహాయము లేక జీవిత
జీవితమే లేదు అని ఆలోచన చేస్తున్నావా? నీకు కలిగిన సమస్యను బట్టి నిన్ను అందరూ విడిచిపోయి ఉండొచ్చేమో, నిన్ను నిందించొచ్చేమో, నిన్ను చంపుతాను, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరిస్తున్నారేమో, లేదా నిన్ను అపాయాలలో నెట్టుటకు ప్రయత్నిస్తున్నారేమో. వాటిని చూసి నువ్వు భయపడకు, వాటిని బట్టి నువ్వు బలహీనపడకు. ఆయన యందు భయభక్తులు గల నీ చుట్టూ దేవుడు నిత్యము దేవదూతల కాపుదలు ఉంచుతాడు అని జ్ఞాపకం చేసుకో. ఏలియా నిరుత్సాహపడి ఎలా చెట్టు క్రింద ఉండిపోయాడో నీవు అలా ఉండిపోకు. దేవదూత ఇచ్చిన భోజనమును స్వీకరించి మరలా నడవడం ఎలా మొదలు పెట్టాడో అలాగే నీవు కూడా దేవుని యొక్క ఆత్మీయ వాక్య ఆహారమును వింటూ చదువుతూ నీ యొక్క జీవితాన్ని, నీ పరుగును మొదలుపెట్టు. ఏ శోధన, ఏ సమస్య, ఏ ఇబ్బంది నిన్నేమి చేయలేవు అని ధైర్యముతో ముందుకు సాగు. నీవు ప్రార్థన చెయ్యగా జరిగిన కార్యాలు, నీవు మొర్రపెట్టగా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దూత కాపుదల నిత్యము ఉంటుంది అని విశ్వాసముతో, బలముతో, ధైర్యముతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును దేవా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, మమ్మల్ని పోషించగల దేవుడవని, మమ్మల్ని తండ్రి ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టని దేవుడవని, మమ్మల్ని తండ్రి ఆపదలో ఆదుకునే దేవుడవయ్యా. మీ యొక్క బలము చేత, మీ యొక్క దేవదూతల కావలి చేత మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను ప్రభా మీ యొక్క ధైర్యముతో నింపండి. అయ్యా, ఏలియాకు ఏ విధమైనటువంటి ఆహారమును అయ్యా మరి ఇచ్చారో ప్రభా, అదే విధముగా వాక్యం అనే ఆహారమును మీరు మాకిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనములు. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, విశ్వాసముతో ముందుకు వెళ్ళున్నట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి వారిని లేవనెత్తండి. అయ్యా, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ వ్యసనాలతో బిడ్డలు ఉన్నారో నా ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క తండ్రి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను కలుగజేయండి ప్రభా. అయ్యా, నరాన్ని మీరు ముట్టండి, ఎముకను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలు పొందుకొని మీలో తండ్రి ఆనందించే బిడ్డలుగా, మీలో సంతోషించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా, అప్పుల భారాల నుండి విడిపించండి నా తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు నా ప్రభా అయ్యా మరి కుటుంబ సమస్యలతో ఉన్నారో, అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలతో, అయా కుటుంబంలో ఉన్నవారే శత్రువులుగా మారి బిడ్డలను బాధిస్తున్న అయా మరి తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్న దేవుడవు తండ్రి, మీరే వారికి సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి. అయా, ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదని వాగ్దానము చేసిన దేవుడు, అట్టి రీతిగా బిడ్డలను మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా బిడ్డలు మీరు లేవనెత్తండి నా తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. సరైన మార్గంలో అయ్యా వారు నడుచున్నట్లుగా మీ యొక్క సహాయము దయచేయండి. గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా, మద్యపాన ఆసక్తులు కాకుండా ప్రభా బిడ్డలను తండ్రి మీ యందు, మీ యొక్క వాక్యమందు ఎదుగునట్లుగా సహాయం దయచేయండి నా ప్రభా. అయా, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని, సామర్థ్యతను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహమును దయచేయండి. అయా, మరి రిటైర్మెంట్ అయిన వారి కొరకు, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ నిమిత్తము మీకు మొరపెడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క సహాయము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి అయా మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి, మీ కటాక్షము వారిపైన ఉంచండి నా ప్రభా. అయా, గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. బిడ్డలు తండ్రి గర్భఫలమును పొందుకొని అయా మరి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. అయా, వృత్తి వ్యాపారాలు చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, మీ జ్ఞానం చేత నడిపించండి. ఎటువంటి నష్టాలు రాకుండా తండ్రి
మీ యొక్క తండ్రి కటాక్షము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు చేస్తున్న పరిచర్యను అంతటిని దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి ప్రభువా. అనేక ఆత్మలను రక్షించే కృపను అనుగ్రహించండి అయా. మరి తండ్రి ఇంకా రక్షణ లేని బిడ్డలు, మారు మనసు లేని బిడ్డలు, ఇంకా బాప్తిసం తీసుకుని బిడ్డలు అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందవలన తండ్రి మీరు ఆజ్ఞాపిస్తున్నారు. అట్టి రీతిగా బిడ్డల హృదయాలను తండ్రి అయా మీ వైపు తిప్పుకోమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మరి తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను దీవించండి అయా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలను తండ్రి మీరే కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.